హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఒక మంచి టాపిక్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. ఈ టాపిక్ దేని గురించి అంటే 10,000 నుంచి 13,000 లోపల ఏ ఫోన్ కొంటే మంచిది అనే టాపిక్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం అనమాట. ఈ టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్ అయిన టాపిక్. ఎందుకంటే ఈ బడ్జెట్లోనే సాధారణంగా చాలామంది చాలా మంచి మంచి ఫోన్స్ అయితే కొంటూ ఉంటారు. చాలామంది పక్కన వాళ్ళ మాటలు విని లేకపోతే మనం వెళ్ళిన షాప్ వాళ్ళ మాటలు విని ఒక రాంగ్ డెసిషన్ అయితే తీసుకుంటూ ఉంటాం అనమాట. మనకి యూజ్లెస్ అయిన మొబైల్ కొంటూ ఉంటాం. మనకి కావాల్సిన స్పెసిఫికేషన్స్ ఒకటి, మనకు కావాల్సిన యూజ్ ఒకటి, మనం కొనే మొబైల్ ఒకటి అనమాట. అలాగైతే ఉంటూ ఉంటుంది. సపోజ్ మనకి ఫ్రీ ఫైర్ కానీ పబ్జి కానీ గేమ్స్ ఆడుతూ ఉంటాం. కాకపోతే మనం వెళ్ళి వివో V11 అని V15 అని ఒక Y15 అని Y11 అని ఇలాగా నాన్ గేమింగ్ ఫోన్ అయితే కొంటూ ఉంటాం అనమాట. అవి వచ్చేసరికి కెమెరా అండ్ మ్యూజిక్ సెంట్రిక్ ఫోన్స్. అవి వచ్చేసరికి కెమెరా క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది అండ్ మ్యూజిక్ క్వాలిటీ వచ్చేసరికి చాలా బాగుంటుంది ఆ ఫోన్స్లో వచ్చేసరికి. కానీ మనకు కావాల్సింది గేమింగ్ ఫోన్ అనమాట. ఇలా మన డబ్బులను అయితే వృధా చేసుకుంటూ ఉంటాం అనమాట. అందుకోసమే నేను ఈ వీడియో అయితే చేయడం జరిగింది. ఇక్కడ మన టాపిక్ వచ్చేసరికి 10,000 నుంచి 13,000 లోపల మంచి ఫోన్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి అయితే చెప్తాను అనమాట. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక 2 పాయింట్లు అయితే చెప్తాను మీకు మేజర్గా వచ్చేసరికి. ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి మనం మ్యాక్సిమం ఎంత బడ్జెట్ పెట్టగలమో పెట్టాల్సి అయితే ఉంటుంది అనమాట. అండ్ 10,000లో సరిపెట్టేసుకుందాం, 12,000లో సరిపెట్టేసుకుందాం అనుకోకుండా మ్యాక్సిమం దానికి ఎంత ఎఫర్ట్ చేయగలమో, ఒక 10,000 పెడతామా, లేకపోతే 13,000 పెడతామా, లేకపోతే 15,000 పెడతామా, దాని మ్యాక్సిమం మనకి బడ్జెట్ అయితే సెట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే మనం దేనికి కొంటున్నాం ఫోన్ వచ్చేసరికి. మనకి గేమింగ్ పర్పసా, లేకపోతే లాంగ్ లైఫ్ కావాలనుకుంటున్నారా, లేకపోతే ఒక కెమెరా సెంట్రిక్ ఫోన్ కావాలనుకుంటున్నారా, ఎక్కువ మంచి మంచి ఫొటోస్ లేకపోతే బ్లాగ్స్ రికార్డ్ చేయాలన్నప్పుడు అవి కావాలనుకుంటున్నారా, దేనికి కావాలనుకుంటున్నారో ముందు మేజర్గా టాపిక్ డిసైడ్ చేసుకోండి. గేమింగ్కా దేనికి అనేది. ఆ తర్వాత దానికి ప్రకారం మీరు డెసిషన్ అయితే తీసుకోండి అనమాట. మ్యాక్సిమం బడ్జెట్ ఎంత పెట్టాలో పెట్టుకుని దాని ప్రకారం మొబైల్ని అయితే తీసుకోండి. అండ్ అంతేకాకుండా నేను ఇప్పుడు చెప్పే ఫోన్స్ వచ్చేసరికి ప్రజెంట్ ఉన్న మార్కెట్లో ఉన్న రేట్ల ప్రకారం అయితే చెప్తున్నాను. అండ్ ఇవి వచ్చేసరికి కార్డ్ ఆఫర్స్ని యూజ్ చేసుకుంటే ఇంకా మీకు తగ్గే అవకాశం అయితే ఉందన్నమాట. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు వీడియో వచ్చేసరికి కాస్త లెంత్ అయితే ఎక్కువే ఉంటుందన్నమాట. దీని గురించి చాలా టైం అయితే తీసుకున్నాను. దాదాపు 2 గంటలు పట్టుకుంటే కానీ ఈ పేపర్ వర్క్ అయితే అవ్వలేదన్నమాట. నాకు వచ్చేసరికి దాని మీద రాసుకుని ఏ ఫోన్ ఏ బడ్జెట్లో ఏది మంచిదో సెలెక్ట్ చేసుకుని అన్ని పేపర్ మీద అయితే రాసుకున్నాను. దాన్ని అయితే చదవడానికి అయితే చాలా టైం పట్టేస్తుంది. నాకు 13 నిమిషాలు అయితే పడుతుంది. దగ్గర 13 నిమిషాలు వీడియో అయితే ఉంటుంది. మీలో మంచి ఫోన్ కొనాలనుకుంటున్నారు 10,000 నుంచి 13,000 బడ్జెట్లో అనుకునే వాళ్ళు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ చాలా లేట్ అయిపోయింది ఫోన్స్ వచ్చేసరికి. ఫస్ట్ మనం రీసెంట్ గా లాంచ్ చేసింది ఫోన్ వచ్చేసరికి 11,000 రూపాయల ప్రైస్ అయితే ఉందన్నమాట. దీని స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే 6GB ర్యామ్ ఉంది, 64GB స్టోరేజ్ ఉంది, 6000 mAh బ్యాటరీ ఉంది, స్నాప్డ్రాగన్ 662 ప్రాసెసర్ అయితే ఉందన్నమాట. దీని బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంది, 48+2+2 అండ్ ఫ్రంట్ వచ్చేసరికి 8 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంది. అండ్ 18 వాట్స్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంది. అండ్ కాకపోతే వీళ్ళు బాక్స్లో వచ్చేసరికి 22.5 వాట్ ఛార్జింగ్ అయితే ఇస్తున్నారు అడాప్టర్ వచ్చేసరికి. అండ్ ఇవి దీని స్పెసిఫికేషన్స్ మేజర్గా చెప్పుకుంటున్నాం. మనకి మేజర్గా కావాల్సిన స్పెసిఫికేషన్స్ అయితే ఇవన్నమాట. దీంట్లో వచ్చేసరికి Full HD+ డిస్ప్లే అయితే ఉంటుంది అనమాట ఇది వచ్చేసరికి. అండ్ దీని మేజర్ పర్పస్ ఏంటంటే బాగా లాంగ్ లైఫ్కి అండ్ అంతేకాకుండా అప్పుడప్పుడు జనరల్గా చిన్న గేమ్స్ అత్తమాటు ఆడుతూ ఉంటాము. అండ్ పబ్జి ఫ్రీ ఫైర్ లాంటి అత్తమాటు ఎప్పుడో వారానికి 2 వారాలకి లేకపోతే డైలీ ఒక అరగంట అలా వాడుకునే వాళ్ళకి అయితే ఈ ఫోన్ అయితే చాలా బాగుంటుంది అన్నమాట. ఎందుకంటే ఇందులో స్నాప్డ్రాగన్ 662 ప్రాసెసర్ అయితే ఉంది. వచ్చేసరికి లాంగ్ లైఫ్కి అయితే బాగా డిజైన్ చేశారనమాట ఈ ప్రాసెసర్ వచ్చేసరికి. అండ్ అంతేకాకుండా 6000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. దీని ప్రాసెస్ చూసుకున్నట్లయితే ప్రాసెసర్ అయితే దానికి మంచిది అనమాట. అండ్ బ్యాటరీ లైఫ్ కూడా 6000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. అండ్ ఛార్జింగ్ వాటేజ్ కూడా చూసుకున్నట్లయితే 22.5 వాట్ ఛార్జింగ్ అయితే ఇస్తున్నారు. దీన్ని యూజ్ చేసుకుని మనం మిగిలిన వేరే రెడ్మీ ఫోన్స్లో ఏదైనా ఫోన్ 22.5 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్న ఫోన్ కూడా ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా 18 వాట్ మన ఫోన్కి 18 వాట్ సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ దీన్ని కూడా వాడుకోవచ్చు అనమాట. అండ్ డిజైన్ చూసుకున్న చాలా బాగుంటుంది. ఇది వచ్చేసరికి OnePlus
గేమింగ్ ఫోన్ నుంచి తీసుకున్న డిజైన్ అనమాట. ఇది వచ్చేసరికి కాపీ అయితే కొట్టారు అనుకోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే. ఆ డిజైన్ కూడా చాలా బాగుంటుంది. అండ్ అంతేకాకుండా ఇది ఈ బడ్జెట్లో వచ్చేసరికి ఫుల్ హెచ్డి డిస్ప్లేతో అయితే వస్తుంది అనమాట. జనరల్గా రియల్మీ తీసుకొచ్చిన ప్రతి ఫోను ఈ బడ్జెట్లో హెచ్డి ప్లస్ డిస్ప్లేతో అయితే ఉంటాయి, కానీ ఈ బడ్జెట్లో ఈ ఫోన్ వచ్చేసరికి ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లేతో అయితే ఉంటాయి. అండ్ ఇది ఫోన్ గురించి. అండ్ దీంట్లో ఉన్న కాన్స్ కూడా ఉంటాయి అనమాట. ప్రతి ఫోన్కి ప్రోస్ అండ్ కాన్స్ కూడా ఉంటాయి. కాన్స్ వచ్చేసరికి మేజర్గా చూసుకున్నట్లయితే మీకు ఇది వచ్చేసరికి కెమెరా అంత పర్ఫెక్ట్ పనితనం అయితే ఉండదు. కెమెరాస్ విషయంలో వచ్చేసరికి యావరేజ్గా పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది అనమాట. అండ్ ఇది ఫోన్ గురించి. మ్యాక్సిమం చూసుకున్నట్టే లాంగ్ లైఫ్కి అండ్ జనరల్ గేమింగ్ పర్పస్ ఫోన్ చూసుకున్నట్లయితే పోకో M2 Pro అనమాట. 13,000 రూపాయల బడ్జెట్లో అయితే ఉంటుంది. ఫోన్ వచ్చేసరికి కార్డ్ ఆఫర్ యూజ్ చేసుకుంటే ఇంకా కొద్దిగా తగ్గుతాయి అనమాట. అండ్ దీంట్లో మెయిన్గా చూసుకున్నట్లయితే స్పెసిఫికేషన్ 6GB ర్యామ్తో వస్తుంది, 64GB స్టోరేజ్ ఉంటుంది. దీంట్లో కూడా 4 కెమెరాలు అయితే ఉంటాయి అనమాట. 48+, 8+, 5+2. ఫ్రంట్ చూసుకున్నట్లయితే 16 MP కెమెరా అయితే ఉంటుంది. 5000 mAh బ్యాటరీ ఉంటుంది. అండ్ అంతేకాకుండా 22.5 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. ఇందులో ప్రాసెసర్ చూసుకున్నట్లయితే 720G ప్రాసెసర్ అయితే ఉంటుంది. అండ్ అంతేకాకుండా ఇది వచ్చేసరికి ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే అయితే వస్తుంది అనమాట. ప్రోస్ గురించి చూసుకున్నట్లయితే మాక్సిమం ఈ ఫోన్ వచ్చేసరికి గేమింగ్ సెంట్రిక్ ఫోన్ అనమాట. 720G వచ్చేసరికి చాలా బాగా పర్ఫార్మ్ అయితే చేస్తుంది గేమ్స్లో వచ్చేసరికి. అండ్ అంతేకాకుండా లాంగ్ లైఫ్ పర్పస్ కూడా ఈ ఫోన్ అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ మేజర్గా ప్రాసెసర్లో చాలా మంచి బడ్జెట్లో అయితే తీసుకొచ్చారు ఈ ఫోన్ వచ్చేసరికి. అండ్ ఛార్జింగ్ కూడా 22.5 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ 5000 mAh బ్యాటరీ ఉంది కాబట్టి ఈజీగా 1.5 డే 2 డేస్ వరకు ఈజీగా లాగేయచ్చు ఫోన్ పట్టుకుని. అండ్ కెమెరాస్ విషయంలో కూడా బాగానే పర్ఫామ్ చేస్తాయి. వచ్చేసరికి 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంది, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సార్ అయితే ఉంది, 5 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా అయితే ఉంది అనమాట. ఇది ఒక మంచి విషయం. ఈ బడ్జెట్లో వచ్చేసరికి 2 మెగాపిక్సెల్ ఎక్కువ ఇష్టమే ఎక్కువ మ్యాక్సిమం ప్రతి కంపెనీ వచ్చేసరికి. కానీ ఈ ఫోన్లో వచ్చేసరికి 5 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ అయితే ఉంటుంది, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ అయితే ఉంటాయి. అండ్ ఫ్రంట్ చూసుకున్నా కూడా 16 MP కెమెరా అయితే ఉంటుంది అనమాట. ఇది మనకి కెమెరా సెంట్రిక్ ఫోన్ అవుతుంది. అండ్ అంతేకాకుండా లాంగ్ లైఫ్కి అండ్ గేమింగ్ కూడా పనిచేస్తుంది. ఓవరాల్గా ఒక ఆల్రౌండర్ ఫోన్ అనమాట ఈ ఫోన్ వచ్చేసరికి ఈ బడ్జెట్లో చూసుకున్నట్లయితే. అండ్ ఈ ఫోన్ కూడా బడ్జెట్ వచ్చేసరికి 11,000 అయితే ఉంటుంది అనమాట. అండ్ దీంట్లో మేజర్ స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే 6GB ర్యామ్ ఉంటుంది, 128GB స్టోరేజ్ అయితే ఉంటుంది. అండ్ కెమెరాస్ విషయానికి వస్తే బ్యాక్ సైడ్ 4 కెమెరాలు అయితే ఉంటాయి, 13+, 8+, 5+2. అండ్ ఫ్రంట్ చూసుకున్నట్లయితే 8 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది, 5000 mAh బ్యాటరీ ఉంటుంది. అండ్ G80 ప్రాసెసర్ అయితే ఉంటుంది అనమాట మీడియాటెక్ నుంచి. 18 వాట్ సపోర్ట్ చేసే ఛార్జింగ్ అయితే ఉంటుంది, ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే అయితే ఉంటుంది అనమాట. మేజర్ స్పెసిఫికేషన్స్ అయితే ఇవి. ఫోన్ వచ్చేసరికి మ్యాక్సిమం గేమింగ్ సెంట్రిక్ ఫోన్ అనమాట. మనకి ఇందాక 720G ప్రాసెసర్తో కంపేర్ సేమ్ ఈక్వల్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుందన్నమాట. ఇందులో G85 ప్రాసెసర్ వచ్చేసరికి 11,000 బడ్జెట్ పెట్టారు. అండ్ కార్డ్ పెట్టుకుంటే కార్డ్ యూజ్ చేసుకుంటే 1100 అయితే ఈజీగా డిస్కౌంట్ అయితే వస్తుంది. అండ్ ఇలా చూసుకున్నట్లయితే 10,000 లోపలనే ఈ ఫోన్ అయితే వస్తుంది అనమాట. ఈ ఫోన్ మీకు కన్సిడర్ చేయవచ్చు ఈ ఫోన్ వచ్చేసరికి. దీంట్లో మేజర్ ప్లస్ పాయింట్ వచ్చేసరికి ప్రాసెసర్ గురించి ఉంటుంది. అండ్ డిస్ప్లే కూడా ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే అయితే వస్తుంది అన్నమాట ఈ ఫోన్ వచ్చేసరికి. అండ్ స్టోరేజ్ చూసుకున్న 128GB స్టోరేజ్ అయితే వస్తుంది. అండ్ ఇందులో కాన్స్ చూసుకున్నట్లయితే ఇందాక మిగిలిన ఫోన్లో చెప్పినట్టు కెమెరాస్ కాస్త యావరేజ్గా పర్ఫామ్ చేస్తాయి. మరీ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోకండి కెమెరా మీద. గేమింగ్ సెంట్రిక్ ఫోన్ అనమాట ఈ బడ్జెట్లో ఇది వచ్చేసరికి. అండ్ బ్యాటరీ కూడా 5000 mAh ఉంది. అండ్ G80 ప్రాసెసర్ కాబట్టి గేమింగ్ కూడా బాగానే పర్ఫామ్ చేస్తుంది. అండ్ రియల్మీ నుంచి చూసుకున్నట్టయితే రియల్మీ 7i అని చెప్పేసి ఒక ఫోన్ అయితే ఉంది, 13,000 బడ్జెట్లో ఉంది. ఇది వచ్చేసరికి మేజర్గా కెమెరాస్ అండ్ లాంగ్ లైఫ్ అనమాట. ఎక్కువ రోజులు వాడడానికి అండ్ కెమెరాస్ గురించి ఈ ఫోన్ అయితే తీసుకోవచ్చు. 4GB ర్యామ్ ఉంటుంది, 128GB స్టోరేజ్ అయితే ఉంటుంది, 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అండ్ 8+2+2. ఫ్రంట్ చూసుకున్నట్లయితే 16 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది, 5000 mAh బ్యాటరీ ఉంటుంది. అండ్ 18 వాట్ సపోర్ట్ చేసే ఛార్జర్ అయితే ఉంటుంది. అండ్ ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే దీనికి వచ్చేసరికి 90Hz రీఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది అనమాట. ఫోన్కి వచ్చేసరికి 90Hz రీఫ్రెష్ రేట్ ఉంటుంది. అండ్ ప్రాసెసర్ చూసుకున్నట్లయితే 662 ప్రాసెసర్ ఉంటుంది అనమాట స్నాప్డ్రాగన్ నుంచి. అండ్ ఇది వచ్చేసరికి HD+ డిస్ప్లే అయితే ఉంటుంది. దీని ప్రోస్ చూసుకున్నట్లయితే
కెమెరాస్ మీకు కెమెరాస్ బాగా పర్ఫామ్ చేస్తాయి. ఈ బడ్జెట్లో చూసుకున్నట్లయితే 13,000 రూపాయలు 64 మెగాపిక్సెల్ వచ్చింది మనకు వచ్చేసరికి. అండ్ కార్డ్ ఆఫర్ యూజ్ చేసుకుంటే ఇంకా తక్కువగా అయితే వస్తుంది. అండ్ ప్రాసెసర్ కూడా 662 ప్రాసెసర్ అనమాట. మీడియం సైజ్ గేమింగ్కి అండ్ అంతేకాకుండా లాంగ్ లైఫ్కి అయితే చాలా బాగా పనిచేస్తుంది ఫోన్ వచ్చేసరికి. అండ్ 90Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. బ్యాటరీని అయితే కొద్దిగా కన్జ్యూమ్ చేస్తుంది, కాకపోతే స్మూత్గా ఉంటాయి అనమాట. ఏదైనా పేజీ లోడ్ చేసేటప్పుడు స్మూత్గా స్క్రోల్ అయితే ఉంటాయి ఈ 90Hz రిఫ్రెష్ రేట్ ఇవ్వడం వలన అనమాట. అండ్ ఇందులో కాన్స్ కూడా ఉన్నాయి. కాన్స్ వచ్చేసరికి మీకు HD+ డిస్ప్లే అయితే ఉంటుంది. ఈ ఫోన్లో వచ్చేసరికి 13,000 రూపాయలు పెడతాం. మనకి ఫుల్ హెచ్డి ఇవ్వచ్చు, కాకపోతే వీళ్ళు ఈ సిరీస్లో వచ్చేసరికి HD+ డిస్ప్లేనే ఇస్తున్నారు. ఈ ప్రైస్ పాయింట్లో వచ్చేసరికి 14,000 15,000 పెడితే కానీ ఫుల్ హెచ్డి రావట్లేదు. ఈ రెడ్మీ రియల్మీలో చూసుకున్నట్లయితే మేజర్ కాన్ అయితే అది. మిగిలిన స్పెసిఫికేషన్స్ అన్ని చాలా బాగుంటాయి ఈ ఫోన్లో వచ్చేసరికి. అండ్ నెక్స్ట్ ఇంకో ఫోన్ చూసుకున్నట్లయితే రియల్మీ నార్జో 20 ఉందన్నమాట. ఇది వచ్చేసరికి 10,500 ఉంది ఫోన్ వచ్చేసరికి. అండ్ 4GB ర్యామ్ 64GB స్టోరేజ్ అయితే వస్తుంది. HD+ డిస్ప్లే ఉంటుంది ఇందులో కూడా. అండ్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే 48+8+2 అయితే ఉంటాయి. ఫ్రంట్ చూసుకున్నట్లయితే 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. అండ్ 6000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. 18 వాట్ సపోర్ట్ చేసే ఛార్జర్ అయితే ఉంటుంది. MediaTek G85 ప్రాసెసర్ అయితే వస్తుంది అనమాట. అండ్ అన్ని స్పెసిఫికేషన్స్ బాగానే ఉంటాయి దీంట్లో వచ్చేసరికి. అండ్ కాన్స్లో చూసుకున్నట్లయితే మనకి మేజర్గా డిస్ప్లే అయితే ఉంటుంది అనమాట. HD డిస్ప్లే అయితే ఉంటుంది ఇందులో కూడా వచ్చేసరికి. అండ్ అంతేకాకుండా కెమెరాస్ కూడా అంత బాగా బెటర్గా పర్ఫామ్ చేస్తాయని చెప్పలేం, కానీ అలాగని యావరేజ్ అని చెప్పలేం. గుడ్ క్వాలిటీలో ఉంటాయి ఫోన్లో వచ్చేసరికి. కెమెరాస్ వచ్చేసరికి ఫ్రంట్ వచ్చేసరికి కాస్త యావరేజ్గా ఉంటుంది. అండ్ వీళ్ళు సాఫ్ట్వేర్ ఆధారంగా కాస్త బెటర్గానే ఉంటాయి అనమాట స్పెసిఫిక్గా ఫోన్ వచ్చేసరికి. అండ్ దీంట్లో ప్రోస్ చూసుకున్నట్లయితే ప్రాసెసర్ ఉంది. G85 ప్రాసెసర్ అయితే ఉందన్నమాట. 10,500లోనే వస్తుంది. ఇది బెస్ట్ గేమింగ్ ఫోన్ అని చెప్పుకోవచ్చు రియల్మీ నుంచి తీసుకోవాలనుకుంటే ఎవరైనా ఫోన్ వచ్చేసరికి. అండ్ బ్యాటరీ కూడా 6000 mAh బ్యాటరీ అయితే ఉంది మనకి. ఇది వచ్చేసరికి చాలా మంచి స్పెసిఫికేషన్స్ అయితే వస్తాయి. అండ్ గేమింగ్ పర్పస్ అయితే మాత్రం ఈ ఫోన్ కూడా మీరు కన్సిడర్ అయితే చేయవచ్చు అనమాట. నెక్స్ట్ లాస్ట్ ఫోన్ వచ్చేసరికి రియల్మీ రీసెంట్గా లాంచ్ చేసిన నార్జో 30A అనమాట. దీని స్పెసిఫికేషన్స్ వచ్చేసరికి గేమింగ్ ఫోన్కి సంబంధించే ఉంటాయి ఈ ఫోన్ కూడా మీకు. అండ్ అంతేకాకుండా 10,000 బడ్జెట్లో ఈ ఫోన్ వచ్చేసరికి ఉందన్నమాట. ఇందులో 3GB ర్యామ్ మోడల్ కూడా ఉంది. అది వచ్చేసరికి 9,000కే వస్తుంది. కాకపోతే 3GB ర్యామ్లో ఈ ఆండ్రాయిడ్ ఓఎస్ని రన్ చేయడం అనేది చాలా కష్టం అనమాట. 4GB ర్యామ్ అయితే చాలా కాస్త ఇబ్బంది పడుతూ ఉంటుంది. అదే 3GB ర్యామ్ అయితే ఇంకా కష్టంగా ఉంటుంది. మనం ఫస్ట్ రోజు నుంచి ల్యాగ్స్ అయితే నోటీస్ చేస్తూ ఉంటాం అనమాట ఫోన్లో వచ్చేసరికి. అందుకనే 3GB ర్యామ్ ఫోన్స్ని అయితే కాస్త అవాయిడ్ చేయండి. మ్యాక్సిమం కుదిరితే 6GB ర్యామ్ నుంచి స్టార్ట్ చేయండి. కాదు నా బడ్జెట్లో కుదరదు అనుకుంటే మాత్రమే 3GB ర్యామ్ అయితే కన్సిడర్ అయితే చేయండి అనమాట. 4GB ర్యామ్ని కన్సిడర్ చేయండి. అండ్ దీని స్పెసిఫికేషన్ చూసుకున్న 4GB ర్యామ్ అయితే ఉంటుంది. 64GB స్టోరేజ్ అయితే ఉంటుంది. HD+ డిస్ప్లే అయితే ఉంటుంది అనమాట. 13 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అయితే ఉంటుంది. సెకండ్ కెమెరా వచ్చేసరికి డెప్త్ సెన్సార్ అనమాట. 2 మెగాపిక్సెల్ కెమెరా రెండే ఉంటాయి ఈ ఫోన్లో వచ్చేసరికి కెమెరాలు. ఫ్రంట్ చూసుకున్నట్లయితే 8MP కెమెరా అయితే ఉంటుంది. 6000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. MediaTek G85 ప్రాసెసర్ అయితే ఉంటుంది అనమాట. 18 వాట్ సపోర్ట్ చేసే ఛార్జర్ అయితే బాక్స్లోనే ఇస్తారు. ఇది దీని స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇది మేజర్గా గేమింగ్కి అండ్ అంతేకాకుండా కాస్త ఎక్కువ రోజులు వాడదాం అనుకున్న వాళ్ళకి ఈ ఫోన్ అయితే కన్సిడర్ అయితే చేసుకోవచ్చు మీరు వచ్చేసరికి. అండ్ కాన్స్ విషయానికి వస్తే మనకి ఇప్పుడు చెప్పుకున్నట్లయితే కెమెరాస్ అయితే ఉంటాయి. కెమెరాస్ కాస్త డౌన్ ఫాల్ అయితే ఉంటాయి ఈ ఫోన్లో వచ్చేసరికి. 4GB ర్యామ్ ఉంటుంది 10,000 బడ్జెట్లో ఇది వచ్చేసరికి. ఈ వీడియోలో చూసుకున్నట్లయితే మీకు దాదాపుగా 6 ఫోన్స్ అయితే చెప్పాను నేను. 6 నుంచి 7 ఫోన్స్ అయితే చెప్పినట్టున్నాను. మీ బడ్జెట్ చూసుకుని మీకు ఏ కేటగిరీలో ఫోన్ కావాలనేది చూసుకుని మంచి ఫోన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఈ వీడియో బాగా లెంతీగా ఉన్నది అనుకుంటున్నాను. అండ్ చాలా లెంత్ అయితే ఉంది. ఇందులో మంచి ఫోన్ అయితే సెలెక్ట్ చేసుకుంటారని అనుకుంటున్నాను మీరు ఎవరైనా ఫోన్ కొనాలనుకునే వారైతే మటుకు. అండ్ ఇది వీడియోకి సంబంధించి వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో షేర్ చేయండి. ఎందుకంటే డబ్బులు వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదనమాట. చాలా మంచి మంచి ఫోన్స్ అయితే ఉన్నాయి. ఆఫ్లైన్కి వెళ్ళినట్లయితే మనకి ఈ 10,000లోనే Y సిరీస్ ఫోన్స్ అని ఒప్పోలో P సిరీస్ ఏదో సిరీస్ ఫోన్స్ తీసుకొచ్చి
మనకి అంటగట్టేస్తారు అనమాట. వాళ్ళ డబ్బులు చేసుకోవడం కోసం మనకి ఈ ఫోన్స్ని అయితే అంటగడుతూ ఉంటారు. ఈ ఫోన్స్ వచ్చేసరికి గేమింగ్ కానీ లాంగ్ లైఫ్ వాడడానికి అయితే కానీ పనిచేయవు అనమాట. అండ్ మీరు బడ్జెట్ని దృష్టిలో పెట్టుకుని అండ్ ఏ ఫోన్ కొనాలన్నది డిసైడ్ అవ్వండి. ఇది ఈ వీడియోకి సంబంధించి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.